హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు. విజన్ తయారు చేస్తారు. ఆ విజన్ దృష్ట్యానే ఆలోచిస్తూ ఉంటారు. ఆ విజన్ని ఏ విధంగా సాకారం చేయాలి, ఆచరణాత్మకంగా ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే దాని మీద నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. P4 అనేటువంటి ఫార్ములా ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో పేదరికం లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఎవరైతే కుబేర్లు ఉంటారో, ధనవంతులు ఉంటారో, శ్రీమంతులు ఉంటారో వాళ్ళు పేద మధ్యతరగతి వర్గాలని దగ్గరకు తీసుకొని ఆదరిస్తే కనుక P4 ఫార్ములా సక్సెస్ అవుతుంది అనేటువంటిది ఆయన చెప్తూ ఉన్నారు. దాని పేరే ఆయన P4 ఫార్ములాని ఇంట్రొడ్యూస్ చేస్తూ P4 ఫార్ములాని అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యం అని చెప్పి చెప్తున్నారు. మార్గదర్శి బంగారు ఫ్యామిలీ అనేటువంటిది ఒకటి ఆయన డిజైన్ చేశారు. సో మార్గదర్శకంగా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఆదుకోవాలి అనేటువంటిది కాన్సెప్ట్. సో ఈ P4 ఫార్ములా ప్రైవేట్, పబ్లిక్, పూర్ పార్టిసిపేషన్, ఈ 4 P4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పూర్ పార్ట్నర్షిప్. దీని ద్వారా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయొచ్చు అందరినీ అనేది ఆయన కాన్సెప్ట్. ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి. ప్రతి ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నటువంటి ఒక పౌరుడు ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని ఆయన పెట్టుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో తలసరి ఆదాయం 55 లక్షలు ఉండేలాగా ఆయన విజన్ను తయారు చేశారు. సో ఆయన విజన్ని అందుకోవాలంటే కనుక అభివృద్ధి రేటు కనీసం 17% ఇప్పుడు ఉండాలి. అభివృద్ధి రేటు 17% ఉండేలాగా చేయాలి అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇదంతా సాకారం కావాలంటే కుబేర్ల ఆలోచన తీరులో మార్పు రావాలి, డబ్బున్నటువంటి వాళ్ళ ఆలోచన తీరులో మార్పు రావాలి అనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఈ భూలోకం నుంచి చనిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఎవరు ఏమి తీసుకెళ్ళరు. కాబట్టి మీరు ఉన్నంతలో సహాయం చేసి మీరు పేదలకి సహాయపడండి. మాధవ సేవే మానవ సేవ అని చెప్పి అన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. సో కాబట్టి ఆయన చెప్తూ కొన్ని ప్రస్తావించారు. ఒకటి వారెన్ బఫెట్ గురించి మాట్లాడారు, బిల్ గేట్స్ గురించి మాట్లాడారు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ కొన్ని $1 మిలియన్ సంపాదించేశారు. ఆ డబ్బంతా కూడా ఇప్పుడు ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ రూపంలో పేదలకి పంచుతున్నారు. కాబట్టి మీరు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి అని చెప్తూ ఆయన కలాం గారి గురించి మాట్లాడారు, స్వామి వివేకానంద గురించి మాట్లాడారు. అలాగే అనేక మంది పెద్దలు అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గురించి మాట్లాడారు. అంబేద్కర్ గారికి సాయాజీరావు అనేటువంటి ఆయన సహాయం చేయబట్టే రాజ్యాంగ నిర్మాత కాగలిగారు, ఆర్థికవేత్త కాగలిగారు, సంఘ సంస్కర్త కాగలిగారు. అదే సాయాజీరావు కనుక ఆ రోజున అంబేద్కర్ గారికి సహాయం చేయకపోతే ఏంటి పరిస్థితి మీరు ఆలోచించండి అని చెప్పి ఆయన సమాజానికి ఒక హింట్ ఇచ్చారు. అలాగే శివసుబ్రహ్మణ్యం అయ్యర్ కలాం గారిని దగ్గరకు తీసి ఆయనకి లెక్కలు నేర్పించి లెక్కల మాస్టర్గా ఆయన జీవితాన్ని మార్చేశారు. ఆ రోజుల్లో ముస్లిం, హిందువులు ఒక చోట కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్లో శివసుబ్రహ్మణ్యం అయ్యర్ కలాం గారిని దగ్గరకు తీశారు. దగ్గరకు తీసి ఆయన్ని ప్రోత్సహించబట్టే ఆయన సైంటిస్ట్ అయ్యారు, రాష్ట్రపతి అయ్యారు. తర్వాత స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస దగ్గరికి తీసి బోధనలు ఇవ్వబట్టే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు స్వామి వివేకానంద ఆయన తయారు చేసినటువంటి సూక్తులు కానీ ఆయన ఇచ్చినటువంటి లైఫ్ లెసన్స్ కానీ అందుతూ ఉన్నాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇలాంటివి చాలా ఆయన గుర్తు చేస్తూ మీరు కూడా P4 ఫార్ములాని అనుసరించడంతో పాటు మీరు మార్గదర్శకంగా ఉంటూ ఒక ఫ్యామిలీని బంగారు ఫ్యామిలీగా తయారు చేయండి. అప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది
క్వాంటమ్ కంప్యూటర్ హబ్గా మారుతుంది, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారుతుంది. దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. సో ఇదంతా బాగా ఉంది. ఆయన విజన్ అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. బట్ ఆ విజన్ అయితే మాత్రం వాస్తవం. ఎందుకనంటే 2020 విజన్ 25 సంవత్సరాల క్రితం ఆయన పరిచయం చేసినప్పుడు చాలామంది వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రతికూలంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవాళ కళ్ళ ముందు తెలంగాణలో కనిపిస్తుంది దాని యొక్క ఫలాలు ఏంటి అనేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047ని విమర్శించడానికి అవకాశమే లేదు, ప్రతికూలంగా మాట్లాడటానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే కళ్ళెదుట ఇప్పుడు తెలంగాణ మనకు కనిపిస్తుంది కాబట్టి 2020 విజన్. బట్ ఇప్పుడు ఆ 2047 దిశగా వెళ్ళాలని అంటే సమాజంలో అనేకమైనటువంటి మార్పులు రావాలి. ఆ మార్పులు రావాలంటే కుబేర్లు, శ్రీమంతులు, డబ్బున్నటువంటి వాళ్ళు ముందుకు రావాలి. మరి ముందుకు రావాలంటే వాళ్ళు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో గతంలో మాదిరిగా వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉందా అని అంటే లేదు. అందుకే సమాజం యొక్క తీరు మారాలి, ఆలోచన మారాలి, మానవీయ కోణం నుంచి ఆలోచించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. టోటల్ ఆంధ్రప్రదేశ్ సమాజం యొక్క ఆలోచన తీరునే మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. మతాలకి కులాలకి అతీతమైనటువంటి సమాజాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆయన చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, కులం అనేది లేదు, రెండే రెండు కులాలు సమాజంలో ఉండేవి, ఒకటి ధనికులు, రెండు పేదలు, ఈ రెండే ఉన్నాయి కులాలు, అంతకు మించి మిగతా కులాలంతా ట్రాష్ అని అంటారు ఆయన. అవి వేరే చెప్పుకోవడానికి తప్పితే రెండే కులాలు ఉంటే సమాజంలో అనేది అనేక సందర్భాల్లో చెప్పారు ఆయన. అందుకే ఆయన పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటి దిశగా P4 ఫార్ములాని తయారు చేశారు. ఆ P4 ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయాలంటే శ్రీమంతులు ముందుకు రావాలి, ధనికులు ముందుకు రావాలి, కుబేర్లు ముందుకు రావాలి. దానికంటే ముందు అవినీతిని కనుక నిర్మూలించగలిగితే సమాజంలో పేదరికం అనేది దాదాపుగా లేకుండా పోతుంది. అటువైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తయారు చేసుకొని ఆయన పాజిటివ్ మోడ్లో వెళ్ళిపోతుంటారు కాబట్టి ఆ విజన్ దిశగా పబ్లిక్ని మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో దీని మీద మరింత క్లారిటీ కూడా ఇస్తానని చెప్తూ ఉన్నారు. నిజంగానే ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రవేశం ఉన్నటువంటి ఒకళ్ళు ప్రతి ఇంట్లో కనుక ఉంటే రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి మిరాకిల్స్ సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఆయన ఏదైతే కలలు కంటున్నారో అది సాకారం కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే సమాజం యొక్క ఆలోచన తీరులో మార్పు రావాలి. ఆ మార్పు తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అది ఫస్ట్ అధికారులు రావాలి. గతంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు దత్తత తీసుకున్నారు. కానీ ఆ దత్తత తీసుకున్న గ్రామాల వైపు చూడలేదు, ఆ దత్తత తీసుకున్న ఫ్యామిలీస్ వైపు చూడలేదు. మరి ప్రచారానికి పరిమితం అవుతుందా లేదా కార్యరూపంలోకి దాలుస్తుందంటే కార్యరూపంలోకి రావాలని మనం కోరుకుందాం. దానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.